Good morning, Vijay. Good morning, Sangeeta. Good morning, Mohan Krishna. Morning, Sirisha. Morning, Uday. Morning, Vijay. So I am seeing some new names. Sir, ఏమైంది సార్ లేట్ అయిపోయారు? ట్రాఫిక్. Morning, Lakshya. సో ఐఎమ్ రియలీ సారీ, ఈరోజు అన్ఫార్చునేట్లీ నేను 8 o'clock స్టార్ట్ చేయలేకపోయాను. మార్నింగ్ ఒక పని పడింది, దానివల్ల చేయలేకపోయాను. సో స్టార్ట్ చేద్దాం. ఎకానమీ ఆర్టికల్ ఈరోజు వచ్చింది, నా ఫేవరెట్, మీ అందరికీ తెలిసిందే. యూపీఎస్సీ యాస్పిరెంట్స్ ఏదో అడుగుతున్నారు. ఇందాక సంగీతాన అడిగింది, ఒక క్వశ్చన్ అడిగింది. ఏంటి సార్ చేయలేదా మీరు? యా, ఓకే. సో బిఫోర్ స్టార్టింగ్ దిస్, ఐ వుడ్ లైక్ టు టెల్ యూ వన్ థింగ్. వై ఎడిటోరియల్? చాలామంది ఎడిటోరియల్ అసలు చదవాలా వద్దా, ఎడిటోరియల్ చదవడం అవసరమా అని కొంతమందికి డౌట్స్ ఉంటాయి. మీకు చూస్తూ ఉంటే నాకు తెలిసి అక్రాస్ ఇండియా యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కోసం ఎడిటోరియల్ని లైన్ బై లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ఒకే ఒక్క ఇనిషియేటివ్ మనదే అయి ఉంటుంది. ఎడిటోరియల్ని ఇంగ్లీష్ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్యాంకు వాళ్ళ కోసం, ఎస్ఎస్సి వాళ్ళ కోసం ఇంగ్లీష్ మీనింగ్స్ చెప్పే వాళ్ళు ఉన్నారు. లేదా హిందూ అనాలిసిస్ అని చెప్పేసి ఎడిటోరియల్ యొక్క సమరీ చెప్పేవాళ్ళు ఉన్నారు. బట్ లైన్ బై లైన్ చెబుతూ దాన్ని యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూ అనలైజ్ చేస్తున్న ఒకే ఒక్క ఇనిషియేటివ్ అక్రాస్ ద కంట్రీ. ఐ థింక్ ఇట్స్ ఓన్లీ అస్. ఐ మైట్ బీ రాంగ్, బట్ నాకు తెలిసినంత వరకు ఇదే. ఈ రకంగా ఎడిటోరియల్ నేను చేయడం వల్ల, లేదా మీరు రోజు ఎడిటోరియల్ చదవడం వల్ల ఉపయోగాలు ఏంటి, అది తెలిస్తే మీరు ఎడిటోరియల్ వదలరు. తెలియనప్పుడు ఎందుకులే అని చెప్పి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఎడిటోరియల్ చదవడం వల్ల ప్రధానమైన ఉపయోగాలు ఏంటని ఇప్పుడు నేను చెప్తాను. తర్వాత మనం క్లాస్ కంటిన్యూ చేద్దాం. ఎందుకంటే యూ షుడ్ నో వై. ఒక పని మీరు ఎందుకు చేస్తున్నారు అనే విషయంలో మీకు క్లారిటీ ఉంటే అది చెయ్యాలా వద్దా అన్న కన్ఫ్యూజన్ ఉండదు. ఖచ్చితంగా మీరు పక్కాగా ఆ పని మీరు చేస్తారు. మిమ్మల్ని ఎవరు మోటివేట్ చేయక్కర్లేదు, వెనక నుంచి తొయ్యాల్సిన అవసరం ఉండదు.
యూ విల్ డూ ఇట్ ఆటోమేటికలీ. ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్కి మోస్ట్ ఇంపార్టెంట్ వెపన్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కంటెంట్ ఎక్కడి నుంచి వస్తుంది అందరికీ తెలిసిందే, ఇట్ ఈస్ ఫ్రమ్ ద హిందూ న్యూస్ పేపర్ అనేది హార్ట్ ఆఫ్ యూపీఎస్సీ ప్రిపరేషన్. యూపీఎస్సీ ప్రిపరేషన్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది ద హిందూ న్యూస్ పేపర్. అండ్ హిందూ న్యూస్ పేపర్లో కూడా ఎడిటోరియల్ కాలమ్స్, ఎడిటోరియల్ ప్లస్ ఒపీనియన్ పేజ్ అని అంటాం. ఎడిటోరియల్ ప్లస్ ఒపీనియన్స్ కలిపి మనం చదవాలి. అండ్ దిస్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ యూపీఎస్సీ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిఫరెంట్ అంశాలని ఎట్లా అనలైజ్ చేయాలి అని మనకి తెలిసేది ఇక్కడ. అయితే 90% ఆఫ్ ద యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఎక్కడ స్ట్రగుల్ అవుతారంటే దే స్ట్రగుల్ విత్ ఇంగ్లీష్, విచ్ మీన్స్ ఈ ఎడిటోరియల్ని చదివి అర్థం చేసుకోవడంలో ఫెయిల్యూర్ ఉంటుంది. సో ఓన్గా చదివి ఎడిటోరియల్ అనలైజ్ చేయడంలో చాలామంది స్టూడెంట్స్, ప్రిడామినెంట్లీ తెలుగు రాష్ట్రాల్లో 90% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ స్ట్రగ్లింగ్. ఓన్లీ 10% ఆర్ ఏబుల్ టు రీడ్ ఎడిటోరియల్ ఆన్ దేర్ ఓన్ అండ్ కాంప్రహెండ్ ఇట్ ద వే ఇట్ ఈస్ కన్వేడ్. ఆథర్ ఏం కన్వే చేస్తారో ఎగ్జాక్ట్గా కాంప్రహెండ్ చేసుకోగలుగుతున్న స్టూడెంట్లు 10%కి మించి లేరు. 90% స్టూడెంట్స్ ఎడిటోరియల్ని చదవగలుగుతున్నారు, కానీ చదివినా అర్థం కావట్లేదు, చాలామందికి చదవలేకపోతున్నారు. ఇది ప్రధానమైన ప్రాబ్లం. సో ఎడిటోరియల్ని మీరు ఓన్లీ ఇంగ్లీష్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే డీల్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మనకి మీకు వొకాబులరీ వస్తుంది, మీనింగ్స్ తెలుస్తాయి, కానీ కాంటెక్చువల్ అవేర్నెస్ బిల్డ్ కాదు, సబ్జెక్ట్ మ్యాటర్ బిల్డ్ కాదు. అదే ఎడిటోరియల్ని మీరు హిందూ పేపర్ అనాలిసిస్లో చెప్పేటట్టు దాని సమ్మరీ చెప్పేసాం అనుకోండి, మీకు సబ్జెక్ట్ వస్తుంది, కానీ మీరు ఓన్గా చదవలేరు. మీరు ఓన్గా చదవలేనంత వరకు కూడా యూ విల్ డిపెండ్ ఆన్ సమ్వన్ ఎల్స్. మీరు హిందూ పేపర్ ఓన్గా చదవలేనంత వరకు కూడా యూపీఎస్సీ రావడం అసాధ్యం. ఏదో రోజుకి మనం పేపర్ మనంతట మనం ఇంగ్లీష్లో రాసే ప్రతి ఒక్క స్టూడెంట్ మనంతట మనం పేపర్ అంతా చదివి, ప్రతి మూలలో చదివి, ఒపీనియన్ పేజెస్, ఎడిటోరియల్ పేజెస్ చదివి అర్థం చేసుకొని, అనలైజ్ చేసుకొని, నోట్ మేకింగ్ చేసుకొని, మనంతట మనం ఒక క్వశ్చన్ ఇస్తే అందులో కంటెంట్ రీప్రొడ్యూస్ చేయగలిగే ఎబిలిటీ బిల్డ్ చేసుకునేంత వరకు యూపీఎస్సీ క్రాక్ చేయడం అసాధ్యం. ఇది అక్షర సత్యం, దీంట్లో డౌట్ ఏమీ లేదు. అందుకని ప్రతి స్టూడెంట్ కూడా యూ షుడ్ బిల్డ్ దట్ ఎబిలిటీ టు రీడ్, అనలైజ్, summarize and reproduce the content given in editorials. రిప్రొడ్యూస్ అంటే యాజ్ ఇట్ ఈస్గా బట్టి కొట్టని కాదు, వాటిని అర్థం చేసుకొని అనలైజ్ చేసి రిప్రొడ్యూస్ చేయగలిగే ఎబిలిటీని ప్రతి ఒక్క స్టూడెంట్ బిల్డ్ చేసుకోవాలి. అలా బిల్డ్ చేసుకోవాలంటే మీరు ఏం చేయాలి, యూ హ్యావ్ టు రీడ్ ఎడిటోరియల్ డైలీ. ప్రతిరోజు కూడా ఎడిటోరియల్ చదవాలి. అయితే మనకి 5-6 ఆర్టికల్స్ ఉంటాయి. మరి 5-6 ఆర్టికల్స్ ఇదే రకంగా చెప్పే ప్రయత్నం చేయాలి అంటే ఇట్ టేక్స్ ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ టైం. నా టైము, ఎనర్జీ మొత్తం వెళ్ళిపోతుంది. అందుకని ఒక ఆర్టికల్ నేను డీటెయిల్డ్గా మీకు ఇంగ్లీష్ వొకాబులరీతో పాటు కంటెంట్ బ్యాక్గ్రౌండ్తో సహా నేను చెప్తున్నాను. ఇది నేను చెప్పే ముందు మీరేం చేయాలంటే యూ హ్యావ్ టు రీడ్. మీరు చదువుకుని రావాలి. బిఫోర్ అటెండింగ్ దిస్ సెషన్ ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు రీడ్. సో మార్నింగ్ 5 AM కల్లా నేను రోజు కూడా మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ మీకు అక్కడ పిన్ చేసి ఉంటుంది, మెసేజ్లో చూడండి ఈ కామెంట్ సెక్షన్లో. టెలిగ్రామ్ ఛానల్లో ప్రతిరోజు కూడా నేను పోస్ట్ చేస్తున్నాను. వీఆర్ పోస్టింగ్ ద PDF ఆఫ్ ఎడిటోరియల్ PDF అనేది మనం పోస్ట్ చేస్తున్నాం. ఆ PDF మీరు ముందే చదువుకొని ఈ సెషన్ అటెండ్ అయితే యూజ్ ఎక్కువగా ఉంటుంది. చదివేటప్పుడు యూ మైట్ నాట్ అండర్స్టాండ్ కంప్లీట్లీ. మీకు ఒక 30% అండర్స్టాండింగ్ రావచ్చు. అందుకు కొంత సబ్జెక్ట్ అర్థం కాక, కొంత లాంగ్వేజ్ అర్థం కాక మీరు స్ట్రగుల్ అవ్వచ్చు. బట్ స్టిల్ మీరు కంటిన్యూ చేయాలి, చదవాలి. ఆ తర్వాత నా సెషన్ వింటే మీకు అండర్స్టాండింగ్ వస్తుంది. సో ఓవరాల్గా ఎడిటోరియల్ చదవడం వల్ల ఉపయోగాలు ఏంటి అంటే, ఒకటి మీ రీడింగ్ స్పీడ్ అనేది పెరుగుతుంది. రోజు చదవడం వల్ల రీడింగ్ స్పీడ్ అనేది పెరుగుతుంది. 2, రీడింగ్ కాంప్రహెండింగ్ ఎబిలిటీ అంటే అర్థం చేసుకునే ఎబిలిటీ కూడా మనకి బిల్డ్ అవుతుంది. 3, మోస్ట్ ఇంపార్టెంట్ బర్నింగ్ ఇష్యూస్ పైన మీకు అవగాహన కలుగుతుంది. యూ విల్ బీ ఏబుల్ టు అనలైజ్ బర్నింగ్ ఇష్యూస్. నేషనల్ లెవెల్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూసే మనకి ఎడిటోరియల్ కాలంలోకి వస్తాయి. అలాగే యూపీఎస్సీ మెయిన్స్కి అవసరమైన కంటెంట్ లభిస్తుంది. మెయిన్స్ అంతా కూడా ప్రోసు కాన్స్ రాస్తూ ఉండాలి. సో మెయిన్స్కి అవసరమైన కంటెంట్ కూడా మీరు ఇందులో తీసుకోవచ్చు. అండ్ యూ విల్ ఆల్సో గెట్ డేటా పాయింట్స్. చాలామంది ఆర్టికల్స్ రాసేటప్పుడు డిఫరెంట్ సర్వేస్, అలాగే డిఫరెంట్ ఇంటర్నేషనల్ ఆర్టికల్స్ని, ఇంటర్నేషనల్ పబ్లికేషన్స్ని, రిపోర్ట్స్ని వాళ్ళు మెన్షన్ చేస్తారు. సో ఆ డేటా పాయింట్స్ కూడా మీకు దొరుకుతాయి. ఈ డేటా పాయింట్స్ మీకు మెయిన్స్లో చాలా చాలా ఇంపార్టెంట్.
సో ఈ అన్ని రీజన్స్ వల్ల ఎడిటోరియల్ అనేది ప్రతిరోజు చదవాలి. అసలు చదవాలా అన్న ఆలోచన కూడా పెట్టుకోవద్దు, బ్లైండ్గా చదవాలి. ఎడిటోరియల్ చదవడం వల్ల నష్టం మంచి తప్పితే చెడు అనేది లేదు. ఏ రోజైతే మీరు మీ అంతట మీరు ఎడిటోరియల్ చదివేసి ఒక్క ముక్క కూడా అర్థం కాలేదన్న మాట లేకుండా ఓకే మీ అంతటా మీరు మొత్తం కాంప్రహెండ్ చేయగలిగి పాయింట్స్ నోట్ చేసుకోగలిగితే ఆ రోజు యూ కెన్ స్కిప్ ఎడిటోరియల్ అనాలిసిస్. అప్పుడు మీరు అటెండ్ అవ్వడం మానేయచ్చు. అంటిల్ దెన్ యూ మస్ట్ కీప్ అటెండింగ్ ఎడిటోరియల్ అనాలిసిస్ లైవ్. అండ్ లైవ్ అటెండ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. రికార్డెడ్ నచ్చినప్పుడు చూసుకుంటామని కాకుండా అటెండింగ్ లైవ్ విల్ క్రియేట్ ఎ సెన్స్ ఆఫ్ డిసిప్లిన్. రోజు 8 o'clockకి నేను పెడుతున్నాను, నేను డిసిప్లిన్డ్గానే ఉన్నాను. అప్పుడప్పుడు తప్పితే ఎప్పుడో వన్స్ ఇన్ వైల్ తప్పితే ఆ సిచ్యువేషన్ రాదు. ఆ డిసిప్లిన్ ఎన్కల్కేట్ అవ్వడం వల్ల బై 9 o'clock in the morning you will have read editorial and you will have listened to editorial analysis, you will have analyzed editorial analysis daily. మొత్తం 3 అయిపోతాయి. సో యూ విల్ స్టార్ట్ ద డే విత్ ఎ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. మంచి కాన్ఫిడెన్స్తో డే స్టార్ట్ అవుతుంది. డే చాలా పాజిటివ్గా ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్ ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఈ పని మీరు పెట్టుకోండి. డెఫినెట్గా యూ విల్ సీ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ యువర్ కెరియర్. మీ కెరియర్లో హ్యూజ్ ఇంప్రూవ్మెంట్ మీరు చూస్తారు. So let me come back to our story. And LTX classes is proud that it is the first institute offering UPSC with lifetime validity. కోవిడ్ టైంలో 2020లో నుంచి మనం స్టార్ట్ చేసాం. 2020లో జాయిన్ అయిన మా స్టూడెంట్స్కి ఎప్పటికీ కూడా యాక్సెస్ అలాగే కంటిన్యూ అవుతుంది. మాట ఇచ్చాము, నిలబెట్టుకున్నాం. సో అతి తక్కువ ఫీజులో మనం ఇక్కడ కనిపిస్తున్న అన్నీ కూడా యూపీఎస్సీ ఇన్ఫినిటీలో మనం లైఫ్ టైం వ్యాలిడిటీతో అందిస్తున్నాం. అండ్ జిఎస్ ఫౌండేషన్ కోర్స్, బడ్జెట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, మాకు 1 year చాలు లైఫ్ టైం అక్కర్లేదు అనుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి 17,999కే ఎంటైర్ జిఎస్ ఎస్ఏ, జిఎస్ 1, 2, 3, 4 పేపర్స్ అన్నీ కూడా ఇక్కడ కవర్ అయిపోతాయి. సో మరి వాళ్ళ ఆర్టికల్ స్టార్ట్ చేసేద్దాం. సో ద టైటిల్ ఆఫ్ టుడేస్ ఎడిటోరియల్ ఈజ్ గ్రోత్ సాన్స్ డిమాండ్. సాన్స్ అంటే అర్థం ఏంటమ్మా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సాన్స్ చెప్పండి ఎవరైనా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సాన్స్? సాన్స్ అంటే వితౌట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సాన్స్? సాన్స్ మీన్స్ వితౌట్. గ్రోత్ వితౌట్ డిమాండ్. డిమాండ్ లేకుండా వస్తున్న గ్రోత్ అని దీని మీనింగ్ అనమాట. గవర్నమెంట్ స్పెండింగ్ సీమ్స్ టు బి ప్రాపింగ్ అప్ గ్రోత్. అయితే గ్రోత్ మరి డిమాండ్ లేకుండా గ్రోత్ ఎలా వస్తుంది? గవర్నమెంట్ స్పెండింగ్ సీమ్స్ టు బి ప్రాపింగ్ అప్. ప్రాపింగ్ అప్ అంటే సపోర్టింగ్, ప్రాప్ అప్ అంటే సపోర్ట్ చేయడం అనమాట, పుష్ చేయడం అనమాట. సో గ్రోత్ని గవర్నమెంట్ స్పెండింగ్ సపోర్ట్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది అని ఇక్కడ మనకి రావడం జరిగింది. సో ఆర్టికల్లోకి వెళ్ళే ముందు ఐ విల్ టీచ్ యూ సర్టెన్ బేసిక్స్. మీకు కొన్ని బేసిక్స్ అనేవి చెప్పాలి. ఇప్పుడు జీడిపి డేటా ఏదైతే ఉందో, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటాం. అసలు జీడిపి డెఫినేషన్ ఏంటి? టోటల్ వాల్యూ ఆఫ్ టోటల్ మార్కెట్ వాల్యూ ఆఫ్ goods and services produced in an economy in a financial year. The total value of goods, total market value of goods and services produced in an economy in a financial year is referred to as GDP, gross domestic product antam. We also call it national income. నేషనల్ ఇన్కమ్ అని కూడా దాన్ని పిలుస్తాం. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే గుడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ అన్ ఎకానమీ. ఎకానమీలో ప్రొడ్యూస్ అవుతున్న గుడ్స్ అండ్ సర్వీసెస్ అన్నీ కూడా మనం కౌంట్ చేయాలి. ఈ కౌంటింగ్ ఎలా చేస్తాము? యూ కెన్ డూ దిస్ కౌంటింగ్ ఇన్ 2 manners. 2 methodsలో మనం చేయొచ్చు. ఒక్కటి యూ కెన్ డూ ఇట్ ఫ్రమ్ సప్లై సైడ్, యూ కెన్ డూ ఇట్ ఫ్రమ్ డిమాండ్ సైడ్. అంటే గుడ్స్ అండ్ సర్వీసెస్ ఎంత ప్రొడ్యూస్ అవుతున్నాయి అనేది కౌంట్ చేయాలని చెప్పి కదా అనుకుంటున్నాం. సో మనం ఎలా చేయొచ్చు? ఈ గుడ్స్ అండ్ సర్వీసెస్ని ఎవరెవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఏ సెక్టార్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి అని చూసి ఆ ప్రతి సెక్టార్ నుంచి ఎంతెంత ప్రొడ్యూస్ అవుతుందో కౌంట్ చేసి క్యాలిక్యులేట్ చేయవచ్చు. లేదా ఈ గుడ్స్ అండ్ సర్వీసెస్ని ఎవరో ఒకరు కన్జ్యూమ్ చేసుకుంటున్నారు కదా, ప్రొడ్యూస్ చేస్తున్న ప్రతి గుడ్ అండ్ సర్వీస్ కూడా కన్జంప్షన్ కూడా జరుగుతుంది కదా. సో ఎవరెవరు ఎంతెంత కన్జ్యూమ్ చేస్తున్నారు, విచ్ సెగ్మెంట్ ఈస్ కన్జ్యూమింగ్ వాట్ అనే దాన్ని బట్టి కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. మనం సప్లై సైడ్ నుంచి క్యాలిక్యులేట్ చేస్తే వీ కాల్ దట్ క్యాలిక్యులేషన్ యాజ్ జీవీఏ లేదా గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటాం. డిమాండ్ సైడ్ నుంచి మనం క్యాలిక్యులేట్ చేస్తే వీ కాల్ దట్ యాజ్ జీడిపి లేదా గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటాం. రెండు ఒకటే. అయితే మీరు గమనించాల్సింది ఏంటంటే జీవీఏకి జీడిపికి చిన్న డిఫరెన్స్ ఉంది. సప్లై సైడ్ అంటే అర్థమైంది మనకి. ఇప్పుడు సర్వీసెస్ సెక్టార్ నుంచి ఎంత వచ్చింది,
మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ నుంచి ఎంత వచ్చింది, అగ్రికల్చర్ సెక్టర్ నుంచి ఎంత వచ్చింది, ఇలా డిఫరెంట్ సెక్టర్స్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి ఎంతెంత ప్రొడక్షన్ జరిగింది అనే దాన్ని మనం లెక్కేసుకొని క్యాలిక్యులేట్ చేసి వచ్చేది జీవీఏ. ఏ సెగ్మెంట్ ఎంతెంత కన్జ్యూమ్ చేసింది అనే దాని ప్రకారం చూసుకుంటూ వచ్చేది జీడిపి. ఇప్పుడు జీవీఏ చూసినప్పుడు మీరు ప్రొడ్యూసర్ సైడ్ నుండి చూస్తున్నారు. వెన్ యూఆర్ లుకింగ్ ఎట్ ఇట్ ఫ్రమ్ ది ప్రొడ్యూసర్ సైడ్, ట్యాక్స్లు యాడ్ అవుతున్నాయా? ట్యాక్స్లు యాడ్ అవ్వట్లా. అంటే కన్జ్యూమర్ పే చేసే ట్యాక్స్లు కలవట్లేదు. ఎందుకంటే ఎంత ప్రొడ్యూస్ చేసేటని చూసినప్పుడు అందులో ట్యాక్స్ కాంపొనెంట్ కలవదు. సో జీవీఏలో కన్జ్యూమర్ పే చేసే ఫైనల్ ట్యాక్స్ ఏదైతే ఉందో అది కౌంట్ అవ్వట్లేదు, అంటే జిఎస్టీ అనేది కౌంట్ అవ్వట్లేదు. కానీ జీడిపి చేసేటప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసేది మార్కెట్ వాల్యూ, అంటే కన్జ్యూమర్ ఎంత పే చేస్తున్నాడు అనే దాన్ని బట్టి మనం వెళ్తున్నాం. సో ఇక్కడ ట్యాక్సెస్ అనేవి ఇంక్లూడెడ్. ఓకే, మనం డీటెయిల్డ్గా మన క్లాసుల్లో చదువుతాం, మీకు ఒక ఓవర్వ్యూ ఇస్తున్నాం. సో జీవీఏకి జీడిపికి డిఫరెన్స్ అంటే జీవీఏకి మనకి ట్యాక్స్లు అనేవి యాడ్ చేస్తే మనకి జీడిపి అనేది వస్తుంది. ట్యాక్స్ కాంపొనెంట్ అనేది జీవీఏలో లేదు, జీడిపిలో ఉంది. ఈ ట్యాక్స్లో మళ్ళీ రకరకాల ప్రొడక్షన్ ట్యాక్సెస్, అలాగే మనకి రకరకాల ట్యాక్స్లు ఉన్నాయి. అవన్నీ మనం క్లాసుల్లో డీటెయిల్డ్గా చదువుతాం. బట్ బ్రాడ్ లెవెల్లో దిస్ ఈజ్ వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. అర్థమైందా? జీవీఏ జీడిపి. అయితే ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటి అంటే, వీఆర్ టాకింగ్ అబౌట్ డిమాండ్ కదా. ఈ డిమాండ్ అనేది 4 డిఫరెంట్ సెగ్మెంట్స్ నుంచి మనకు వస్తుంది. మొట్టమొదటి దాన్ని మనం పిఎఫ్సిఈ అంటాం, ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్. రెండవది జిఎఫ్సిఎఫ్, క్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్. మూడవది జిఎఫ్సిఈ, గవర్నమెంట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్. నాలుగవది నెట్ ఎక్స్పోర్ట్స్. చాలా ఇంపార్టెంట్, అటెన్షన్ పే చేయండి. సో ఇప్పుడు మీరు గమనిస్తే పిఎఫ్సి అంటే ఏమన్నాను? ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్. ఇక్కడ సి అనేది కీవర్డ్, ఇట్ ఇండికేట్స్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్. ఎవరి కన్జంప్షన్ ఎక్స్పెండిచర్? ప్రైవేట్. ప్రైవేట్ అంటే ఏంటి? ప్రైవేట్ సెక్టార్, కార్పొరేట్ అని కాదు. ప్రైవేట్ అంటే ప్రజలని. ఇక్కడ మీనింగ్ ప్రైవేట్ అంటే హౌస్ హోల్డ్స్ అని అర్థం. సో పిఎఫ్సి ఇండికేట్స్ ఆల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ బై హౌస్ హోల్డ్స్. అంటే మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు, మన అమ్మలో నాన్నలో మనం ఓకే ఎకానమీలో పెట్టే కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ని మనం, అంటే ఏంటి, ఫ్రిడ్జ్ కొన్నాం, టీవీ కొన్నాం, ఇప్పుడు మీరు ఎల్టీఎక్స్ క్లాసెస్లో యూపీఎస్సీ ఇన్ఫినిటీ కొన్నారు, ఇవన్నీ కూడా కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ కిందకు వస్తాయి. దిస్ ఈజ్ ఆల్ పార్ట్ ఆఫ్ పిఎఫ్సిఐ. సిమిలర్గా వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ జిఎఫ్సిఎఫ్. జిఎఫ్సిఎఫ్ అంటే ఏంటి? గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్. చూడండి, ఫిక్స్డ్ క్యాపిటల్ అంటే అర్థం ఏంటి? ఎనీథింగ్ దట్ ఎన్హాన్సెస్ ది ప్రొడక్టివిటీ ఈజ్ కాల్డ్ ఫిక్స్డ్ క్యాపిటల్. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు కంప్యూటర్స్ కొన్నావు, నీ కంపెనీ ప్రొడక్టివిటీని ఎన్హాన్స్ చేస్తుంది, ఫిక్స్డ్ క్యాపిటల్ అవుతుంది. గవర్నమెంట్ రోడ్లు వేసింది, ఎకానమీ యొక్క ప్రొడక్టివిటీ ఎన్హాన్స్ అవుతుంది, కనెక్టివిటీ బిల్డ్ అవుతుంది. పవర్ లైన్స్, బ్రిడ్జెస్. ఒక కంపెనీ కొత్తగా బిజినెస్ ఎక్స్పాన్షన్ చేసింది, కొత్త బిజినెస్ పెట్టింది, ఇదంతా ప్రొడక్టివిటీకి యాడ్ చేస్తాయి. ఇవన్నీ కూడా మనకి ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్లోకి వస్తాయి. సో ఇందులో మనకి గవర్నమెంట్ది ఉంటుంది, అలాగే ప్రైవేట్ సెక్టార్ది కూడా ఉంటుంది. ప్రైవేట్ సెక్టార్ యొక్క ఇన్వెస్ట్మెంట్స్, వాళ్ళ ఇండస్ట్రీని బిల్డ్ చేసుకోవడం కోసం, ఎకానమీస్ బిల్డ్ చేసుకోవడం కోసం వాళ్ళు చేసేవి, ప్లస్ గవర్నమెంట్ పెట్టే ఖర్చు అంతా కూడా మనకి జిఎఫ్సిఎఫ్లోకి వస్తుంది. ఎటువంటి ఖర్చు? గవర్నమెంట్ ఇచ్చే శాలరీస్, మెయింటెనెన్స్ ఇలాంటివి కాదు. ప్రొడక్టివ్ కెపాసిటీ ఆఫ్ ది ఎకానమీ ఇంక్రీజ్ చేసేవన్నీ జిఎఫ్సిఎఫ్లోకి వస్తాయి. దెన్ యూ హ్యావ్ జిఎఫ్సిఈ, గవర్నమెంట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్. ప్రభుత్వం పే చేసే శాలరీస్, మోదీ గారు ట్రావెలింగ్ అయ్యే ఖర్చులు, మెయింటెనెన్స్లు, ఇలాంటివన్నీ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్లోకి వెళ్ళిపోతాయి. ఓకేనా? అండ్ ఫైనల్గా యూ హ్యావ్ నెట్ ఎక్స్పోర్ట్స్, విచ్ మీన్స్ ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్. ఇప్పుడు నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్ అని ఎందుకు రాస్తున్నాము? కెన్ ఎనీవన్ ఎక్స్ప్లెయిన్ వై వీఆర్ రైటింగ్ ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పోర్ట్స్ని ఎందుకు ఇంక్లూడ్ చేయాలి? రెండోది ఇంపోర్ట్స్ని ఎందుకు మైనస్ చేయాలి? ఈ క్వశ్చన్ ఎవరైతే ఆన్సర్ చెప్తారో వాళ్ళకి సబ్జెక్ట్ మీద పట్టున్నట్టు, లేదా నా ప్రీవియస్ వీడియో బాగా చూసినట్టు చెప్పాలి. వై ఆర్ వి ఇంక్లూడింగ్ ఎక్స్పోర్ట్స్ అండ్ వై ఆర్ వి ఎక్స్క్లూడింగ్ ఇంపోర్ట్స్? రెండు చెప్పండి, లైవ్ చూస్తున్న వాళ్ళు.
ఎవరైనా ట్రై చేస్తున్నారా? వై ఆర్ వి యాడింగ్ ఎక్స్పోర్ట్స్ అండ్ రిమూవింగ్ ఇంపోర్ట్స్? అదే ఫర్ ప్రాపర్ అంటే ఎందుకు ఎక్స్పోర్ట్స్ యాడ్ చేయడం వల్ల ప్రాపర్ అవుతుందని ఎలా చెప్తున్నావు? యు ఆర్ నాట్ గివింగ్ మీ ద లాజిక్, యు ఆర్ గివింగ్ మీ ఇంగ్లీష్. వెరీ గుడ్ హసన్. ఇక్కడ పిఎఫ్సిఈ మనం క్యాల్కులేట్ చేసినప్పుడు మనం ఎక్స్పోర్ట్స్ ఆర్ మోర్ దాన్ ఇంపోర్ట్స్ అయితే యాడ్ చేయాలా, ఇంపోర్ట్స్ లెస్ అయితే తీసేయాలా? అదేంటది? ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ తక్కువ అయితే అప్పుడు ఇలా రాసుకోవాలా? ఇప్పుడు ఇంపోర్ట్స్ ఆర్ మోర్ దాన్ ఎక్స్పోర్ట్స్ అయితే ఇలా రాయాలా శశాంక్? నో, ఇట్స్ నాట్ అబౌట్ మోర్ ఆర్ లెస్. ఎక్కువ తక్కువతో ఉన్న సమస్య కాదు అది. యూ హ్యావ్ టు లుక్ ఎట్ కాన్సెప్చువల్లీ. రీడ్ దిస్ డెఫినేషన్ ఒకసారి చదవండి. డెఫినేషన్, వాట్ ఈస్ జీడిపి? ది టోటల్ మార్కెట్ వాల్యూ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ అన్ ఎకానమీ ఇన్ ఏ ఫైనాన్షియల్ ఇయర్ అంటున్నాం. ది టోటల్ మార్కెట్ వాల్యూ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ అన్ ఎకానమీ ఇన్ ఏ ఫైనాన్షియల్ ఇయర్. ఎక్స్పోర్ట్ ఎక్కువైతే ఎకానమీ గ్రో అయితే జీడిపి మ్యాథ్స్కి ఎమోషన్కి సంబంధం ఏంటమ్మా విజయ్? జీడిపి క్యాల్కులేషన్కి దానికి సంబంధం ఏంటి చెప్పు? ఎక్స్పోర్ట్స్ ఎక్కువైతే ఎకానమీ గ్రో అవుతుంది, మంచి పాయింటే, కాదని చెప్పారు. కాదని ఎవరన్నారు? జీడిపి క్యాల్కులేషన్లో ఎందుకు అది పెడుతున్నాం అనేది క్వశ్చన్. యా, టెక్ విజనర్ కరెక్ట్ ఆన్సర్ పెట్టాడు. ఎక్స్పోర్ట్స్ అంటే అర్థం ఏంటి? అవి మన దేశంలోనే ప్రొడ్యూస్ అయ్యాయి కదా, దే ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ అవర్ కంట్రీ. మనం ఏం చేస్తున్నాము? టోటల్ మార్కెట్ వాల్యూ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ అన్ ఎకానమీ అంటే మన ఇండియన్ ఎకానమీలోనే కదా ప్రొడ్యూస్ అయ్యేవి, మన ఇండియన్ ఎకానమీలోనే ప్రొడ్యూస్ అయ్యాయి. కానీ అది మన దేశంలో మనం వాటిని అమ్మట్లేదు. సో కాబట్టి పిఎఫ్సిఈలో కౌంట్ అవ్వట్లేదు, గవర్నమెంట్ ప్రైవేట్ సెక్టర్ కొనట్లేదు వాటిని. సో జిఎఫ్సిఎఫ్లోను ఈ రెండింటిలో కూడా అవి కౌంట్ అవ్వలేదు. అంటే దే ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ అవర్ కంట్రీ బట్ ఆర్ నాట్ కౌంటెడ్ ఇన్ ఎనీ ఆఫ్ దీస్ 3 కేటగిరీస్. ఈ 3 కేటగిరీస్లో ఎవరు కూడా వాటిని కొనట్లేదు. సో దే ఆర్ కన్స్యూమ్డ్ బై ఫారినర్స్. అవి వేరే దేశాలకు వెళ్తున్నాయి, ఫారినర్ కన్జ్యూమ్ చేస్తున్నాడు కదా అని చెప్పేసి వాటిని మనం క్యాల్కులేట్ చేయకుండా ఎలా వదిలేస్తాము? అట్ ది ఎండ్ ఆఫ్ ది డే దే ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ అవర్ ఎకానమీ. సో మన ఎకానమీలోనే ప్రొడ్యూస్ అయ్యాయి, కానీ మనం ఇప్పటివరకు కౌంట్ చేయలేదు. కాబట్టి మనం ఎక్స్పోర్ట్స్ని యాడ్ చేసుకోవాలి. ఓకే, ఎక్స్పోర్ట్స్ ఎందుకు యాడ్ చేసుకోవాలో అర్థమైంది. మరి ఇంపోర్ట్స్ని ఎందుకు తీసేయాలి? సో శిరీష అంటుంది ఇంపోర్ట్స్ ఆర్ నాట్ ప్రొడ్యూస్డ్ ఇన్ అవర్ కంట్రీ. ఓకే శిరీష, నాట్ ప్రొడ్యూస్డ్ నాకేం అబ్జెక్షన్ లేదు, అది మనం కౌంటే చేయట్లేదు కదా, మరి తీసేయాల్సిన పనే ఉంది. నువ్వు కౌంట్ చేస్తే కదా తీసేయాలి శిరీష. ఇఫ్ యు ఆర్ నాట్ కౌంటింగ్ దెమ్, వై ఆర్ యూ రిమూవింగ్ ఇట్? ఎక్స్పోర్ట్స్ మన దేశంలో ప్రొడ్యూస్ అయ్యి కౌంట్ చేయలేదు కాబట్టి కౌంట్ చేసాం, ఎక్స్ అని వేసాం. ఇంపోర్ట్స్ అనేవి అసలు కౌంటే చేయట్లేదుగా, మరి మైనస్ చేయాల్సిన అవసరం ఏముంది? థింక్ అబౌట్ ఇట్. ఇంపోర్ట్స్ని ఎందుకు మైనస్ చేస్తున్నాము? నో సంగీత, ఫైనాన్షియల్ సర్ప్లస్సా ఫైనాన్షియల్ డెఫిసిటా తెలుసుకోవడానికి కాదు, మ్యాథ్స్ ఇది సంగీత, ఇట్ ఈస్ మ్యాథ్స్. ఆలోచించు. వీఆర్ మేకింగ్ ఎ క్యాలిక్యులేషన్ ఫార్ములా వేసేటప్పుడు తెలుసుకోవడం కోసం ఫార్ములా వేయరు. ఆలోచించండి బాగా. ఛార్జ్ సప్లై అయితే దానికి దీనికి ఏంటి సంబంధం? రాజేష్ థింక్ చేయండి అమ్మా. ఏది పడితే అది చెప్పేయకూడదు, ఆలోచించి చెప్పాలి ఆన్సర్. నో, సరే, టు నో అబౌట్ నేషనల్ ఇన్కమ్. ఇంపోర్ట్స్ ఎందుకు రిమూవ్ చేస్తున్నాము చెప్పండి. వెన్ యు ఆర్ రిమూవింగ్ ఇంపోర్ట్స్, షేక్ హసన్ కరెక్ట్ ఆన్సర్ ఇందాకే చెప్పాడు, మళ్ళీ డిలీట్ చేశాడు, ఇప్పుడు మళ్ళీ పెట్టాడు. ఇంపోర్ట్స్ని ఎందుకు రిమూవ్ చేస్తున్నామంటే, ఫస్ట్ పాయింట్, దే ఆర్ నాట్ ప్రొడ్యూస్డ్ ఇన్ అవర్ కంట్రీ. కరెక్టే, మన దేశంలో ప్రొడ్యూస్ అవ్వంది మనం కౌంట్ చేయక్కర్లేదంటే సరిపోతుంది కదా, దాని గురించి రాయక్కర్లేదు. మైనస్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, ఇక్కడ మనకి పిఎఫ్సిఈ చూడండి, ఫస్ట్ది కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ బై హౌస్ హోల్డ్స్ అని చెప్పినప్పుడు మన వాళ్ళు ఖర్చు పెట్టే వాటిలో డొమెస్టిక్గా ప్రొడ్యూస్ అయినవి ఉంటాయి, విదేశాల నుంచి ఇంపోర్ట్ చేయబడేవి కూడా ఉంటాయి. సో విదేశాల నుంచి ఇంపోర్ట్ చేయబడే వాటిని కూడా ఈ పిఎఫ్సిఈలో మనం కౌంట్ చేసేసాం. సో ఇంపోర్ట్స్ ఆర్ కౌంటెడ్ హియర్, నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ ఇంపోర్టెడ్ మనం కౌంట్ చేస్తాం.
బట్ ఇంపోర్ట్స్ అనేవి మన దేశంలో ప్రొడ్యూస్ అయినవి కాదు, అందుకని వాటిని రిమూవ్ చేయాలి. దట్ ఈస్ ద రీజన్ వీఆర్ కాంపెన్సేటింగ్ దిస్ హియర్. మన దేశంలో ప్రొడ్యూస్ కానీ మనం కౌంట్ చేస్తున్నాం పిఎఫ్సిఈలో తెలియకుండా. ఆ ఎఫెక్ట్ని మనం నెగేట్ చేయడం కోసం మైనస్ ఇంపోర్ట్స్ అని రాయాలి. ఫైనాన్షియల్ సర్ప్లస్ ఉందా లేదా తెలుసుకోవడం కోసం కాదు, తెలుసుకోవడం కోసం ఆ డేటా వాడతాం. కానీ జీడిపి క్యాల్కులేషన్లో ఇంపోర్ట్స్ని మైనస్ చేయడానికి కారణం ఫస్ట్ థింగ్ దే ఆర్ నాట్ ప్రొడ్యూస్డ్ ఇన్ అన్ ఎకానమీ. ప్రొడ్యూస్ కాకపోతే కౌంటే చేయలేదు కదా, ప్రాబ్లమే లేదు కదా అనుకోవచ్చు. కానీ వీఆర్ కౌంటింగ్ ఇట్, నాట్ ప్రొడ్యూస్డ్ బట్ వీఆర్ కౌంటింగ్. సో ఎఫెక్ట్ నెగెట్ చేయాలంటే వీ హ్యావ్ టు రిమూవ్ ఇట్. ఈజ్ దట్ క్లియర్? సుత్తి ఆన్సర్లు పెట్టారు చాలామంది, ఏమనుకోకండి. అది బిగినర్ ఆన్సర్లో ఏమనుకోకండి, నాలెడ్జ్ బిల్డ్ అయ్యే కొద్దీ మీకు తెలుస్తుంది. ఈజ్ దట్ క్లియర్? ఇప్పుడు క్లియర్ అయిందా? విజ్జి, సంగీత, రజియా షేక్, మీ ఆన్సర్స్ అన్నీ కూడా ఇర్రిలవెంట్గా ఉన్నాయి. బట్ స్టిల్ యూ ట్రైడ్, ఐ అప్రిషియేట్ దట్. ఎకానమీలో చాలా స్పెసిఫిక్గా మాట్లాడాలి, చాలా స్పెసిఫిక్గా క్లియర్ కట్గా మాట్లాడాలి. మనం మాట్లాడుతుంది యూ హ్యావ్ టు స్టిక్ టు ద డెఫినిషన్. జీడిపి కంటే ఒక డెఫినేషన్ ఉంది, ఆ డెఫినేషన్ చూస్తూ మనం వెళ్ళాలి. టోటల్ మార్కెట్ వాల్యూ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ అన్ ఎకానమీ. మార్కెట్ వాల్యూ అంటే ఇంక్లూడింగ్ ట్యాక్సెస్ అని అర్థం. గుడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ అన్ ఎకానమీ ఇన్ ఏ ఫైనాన్షియల్ ఇయర్. ఒక ఆర్థిక సంవత్సరంలో, ఒక ఎకానమీలో, ఒక ఆర్థిక వ్యవస్థలో ప్రొడ్యూస్ అయిన గుడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క టోటల్ మార్కెట్ విలువని మనం జీడిపి అంటాము, ఈడిపి అంటాము. ఈజ్ దట్ క్లియర్ ఎవ్రీవన్? దినేష్ రెడ్డి, యువర్ క్వశ్చన్ నాకు అర్థం కాలేదు. రీఫ్రేజ్ ద క్వశ్చన్ ఆర్ ఆస్క్ ఇన్ తెలుగు. ఐ డోంట్ అండర్స్టాండ్ యువర్ క్వశ్చన్. వేర్ విల్ కన్జంప్షన్ గో టు ద ఎక్స్పోర్ట్ వాల్యూ అంటే అర్థం కాలేదు నాకు. చెప్పింది అర్థమైందా లేదా? విన్నారా లేదా? సంగీత, రజియా, విజ్జి, మీ ముగ్గురికి ఇఫ్ సమ్వన్ ఆస్క్స్ యూ వై వీఆర్ రిమూవింగ్ ఇంపోర్ట్స్ అండ్ వై వీఆర్ యాడింగ్ ఎక్స్పోర్ట్స్ వైల్ క్యాలిక్యులేటింగ్ జీడిపి అంటే ఆన్సర్ చెప్పగలరా లేదా? ఇది ఏ పుస్తకంలో కూడా రాయట్లేదు. ఈ లాజిక్ అనేది ఎవరు చెప్పరు. ఆల్వేస్ ఎవ్రీబడి టెల్స్ యూ ద ఫార్ములా చెప్తారు. పిఎఫ్సిఈ, జిఎఫ్సిఎఫ్, జిఎఫ్సిఈ, ఎక్స్ మైనస్ ఐ. పీపుల్ విల్ టెల్ యూ ఫార్ములా. బట్ వై ఎక్స్, వై మైనస్ ఐ, unless you think about it, you will not understand. It is not mentioned anywhere in books. Why we are removing imports, why we are adding exports. ఆ వై అనేది మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుంటే తెలుస్తుంది. క్లియర్? దినేష్, నీ క్వశ్చన్ అర్థం కాలేదు, మళ్ళీ అడుగు. సంగీత, నీకు అర్థమైందా? ఓకే, మీరు రెస్పాండ్ అవ్వకపోతే టైం వేస్ట్ అవుతుంది. నేను ఐఎమ్ మూవింగ్ ఆన్ టు ద ఎడిటోరియల్. The first advance estimates of national income for the current fiscal year present a picture of an economy on steroids. మన కంట్రీ యొక్క నేషనల్ ఇన్కమ్కి సంబంధించి ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ వచ్చాయి కరెంట్ ఫిజికల్ ఇయర్కి. ఈ ఎస్టిమేట్స్ దే ప్రెజెంట్ ఎ పిక్చర్ ఆఫ్ అన్ ఎకానమీ ఆన్ స్టెరాయిడ్స్. అంటే ఎకానమీ స్టెరాయిడ్స్ మీద రన్ అవుతుంది, అంటే డ్రగ్స్ మీద రన్ అవుతుంది, అంటే ఎకానమీ అంత బాగాలేదని అర్థం. స్టెరాయిడ్స్తో అంటే మన ఫంక్షన్ మనం సరిగ్గా చేయలేకపోతే మనం మందులు ఇచ్చి బండి నడిపిస్తూ ఉంటాం. సో అట్లాగా నడుస్తోంది అని ఇక్కడ చెప్తున్నారు. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ కూడా మీకు చెప్పాలి. ఒక ఎకానమీ యొక్క నేషనల్ ఇన్కమ్ని ఎస్టిమేట్ చేస్తారు కదా, ఆ ఎస్టిమేట్స్ రకరకాలుగా వస్తాయి. ఇది ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్. ఈ ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ మనకి ఎప్పుడు వస్తున్నాయి? జాన్యువరి, ఫస్ట్ వీక్ ఆఫ్ జాన్యువరిలో మనకి ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ వస్తున్నాయి. ఇది ఏ సంవత్సరానికి?
2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఎస్టిమేట్స్ ఇవి. మరి ఆర్థిక సంవత్సరం కంప్లీట్ అయిందా? అవ్వలేదు. కంప్లీట్ అవ్వకముందే మనకి ఎస్టిమేట్స్ ఇస్తున్నారు బేస్డ్ ఆన్ ద డేటా దట్ ఈస్ ఆల్రెడీ అవైలబుల్. ఒక 2 quarters డేటా మనకి అవైలబుల్గా ఉంది, కొంతలో కొంత డిసెంబర్ డేటా, నవంబర్ డేటా కూడా ఉంది. దాన్ని బేస్ చేసుకొని ఎంత ఉండొచ్చు అని ఎస్టిమేట్ చేస్తారు. తర్వాత మళ్ళీ సెకండ్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ కూడా మనకు వస్తాయి. ఇవి ఎండ్ ఆఫ్ ఫిబ్రవరి ఎండ్కి ఈ డేటా వస్తుంది. ఇవి కూడా అడ్వాన్స్ ఎస్టిమేట్సే, అంటే ఫైనాన్షియల్ ఇయర్ క్లోజర్ అవ్వకముందే వస్తున్నాయి. దెన్ వీ హ్యావ్ ప్రొవిజనల్ ఎస్టిమేట్స్ అనేవి ఎండ్ ఆఫ్ మేకి వస్తాయి. అప్పటికి మనకి ఆర్థిక సంవత్సరం కంప్లీట్ అయిపోతుంది. ఏప్రిల్ 2023 నుంచి మార్చ్ 2024 వరకు ఆర్థిక సంవత్సరం. సో ఈ ఆర్థిక సంవత్సరం కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిన తరువాత మేలో ప్రొవిజనల్ ఎస్టిమేట్స్ వస్తాయి. ప్రొవిజనల్ అంటే అప్పటికి అందుబాటులో ఉన్న డేటాను బేస్ చేసుకొని వస్తున్న ఎస్టిమేట్స్. దెన్ వీ హ్యావ్ FRE అంటే ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్. ఇవి ఇప్పుడు వస్తాయంటే నెక్స్ట్ ఇయర్ వస్తాయి. ఇది కూడా ఏ ఆర్థిక సంవత్సరానికి? ప్రజెంట్ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన డేటాయే, కానీ నెక్స్ట్ ఇయర్ వస్తుంది. PE వచ్చాక మళ్ళీ FRE ఎందుకు రావాలని మీరు అడగొచ్చు. డేటా అవైలబిలిటీ, డేటా కరెక్షన్స్. ఈరోజు మనకి అందుబాటులో ఉన్న డేటా ఇస్తారు, తర్వాత కరెక్షన్స్ జరుగుతూ ఉంటాయి. కరెక్షన్స్ జరిగేటప్పుడల్లా డేటాను రివైజ్ చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ రివైజ్డ్ నెక్స్ట్ ఇయర్, తర్వాత సెకండ్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ నెక్స్ట్ ఇయర్ అంటే 2025లో వస్తాయి. సెకండ్ రివైజ్డ్ ఏమో 2026లో, థర్డ్ రివైజ్డ్ ఏమో 2027లో, యాక్చువల్స్ ఆ తర్వాత యాక్చువల్స్ వస్తాయి. అంటే ఎగ్జాక్ట్ ఫైనల్ డేటా మనకి పక్కాగా తెలిసేది 2028లో. అంటే 2023-24 ఆర్థిక సంవత్సరం యొక్క ఎగ్జాక్ట్ ఎర్రర్ ఫ్రీ డేటా 2028లో మనకు వస్తుంది. అంతవరకు రివిజన్స్ జరుగుతూ ఉంటాయి. రివిజన్స్ అంటే విపరీతంగా మారిపోదు, కొంచెం మార్పులు వస్తూ ఉంటాయి, చిన్న మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. ఈజ్ దట్ క్లియర్? సో ఎస్టిమేట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో మనకి ఎప్పుడైనా సరే జీడిపి పలానా అంటే అప్పటికి అందుబాటులో ఉన్న లేటెస్ట్ డేటా తీసుకుంటారు. అప్పటికి FAE అందుబాటులో ఉంటే అది, లేకపోతే SAE అయితే SAE, లేదా FRE అయితే FRE, SRE అయితే SRE. జీడిపి అని అంటారు, ఎస్టిమేట్ ఏంటని చెప్పరు. దాన్ని బేస్ చేసుకొని క్యాలిక్యులేషన్స్ చేస్తూ ఉంటారనమాట. సో ఈ జీడిపి డేటా రిలీజ్ చేసే ఆర్గనైజేషన్ ఏంటి? నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. అండ్ ఇది ఏ మినిస్ట్రీ? MOSPI, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. ఓకే, సో ఈ డేటా ఎలా ఉందంటే ఇట్ లుక్స్ లైక్ అన్ ఎకానమీ ఆన్ స్టెరాయిడ్స్ లా కనిపిస్తుంది. అంటే అంత గ్రేట్గా లేదు, మందులతో నడిపిస్తున్నట్టుగా కనిపిస్తుంది. మందులతో నడిపించడం అంటే ప్రభుత్వం బలవంతంగా దాన్ని తోస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఆఫ్ గవర్నమెంట్ స్పెండింగ్ ఏంటది? ఎకానమీలో మనం ఇందాక 4 కేటగిరీలు మనం మాట్లాడుకున్నాం. డిమాండ్ సైడ్ మాట్లాడినప్పుడు ఏం మాట్లాడుకున్నాం? PFCE, GFCE అండ్ నెట్ ఎక్స్పోర్ట్స్. ఈ 4గిట్లో గవర్నమెంట్ ఇక్కడ కొంత కాంపోనెంట్ ఉంది, ఇక్కడ ఉంది. సో గవర్నమెంట్ స్పెండింగ్ అనేది ఎక్కువ ఉంది. సో గవర్నమెంట్ స్పెండింగ్ కూడా జీడిపి క్యాల్కులేషన్లో భాగం కాబట్టి గవర్నమెంట్ స్పెండింగ్ ఎక్కువగా ఉంది. దాని ద్వారా జీడిపి గ్రోత్ అనేది మనం సాధిస్తున్నాం. కానీ మేజర్ కాంపోనెంట్ అయిన PFCE, ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, అది అంత గొప్పగా లేదు. యాక్చువల్గా ప్రజల నుంచి డిమాండ్ అనేది ఎక్కువగా లేదు, ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేయట్లేదు. గవర్నమెంట్ ఎక్కువగా స్పెండ్ చేస్తూ జీడిపి మూవ్ అయ్యేలా చేస్తోంది అని చెప్తున్నారు. While the NSO has made bold to project the real GDP growth marginally quickening to a 7.3% pace from 2022-23's 7.2%, scrutiny of several output figures that together form the gross value added and the demand data reflected in expenditure numbers posit an economy still searching for durable drivers of consumption and growth. So ఈ స్టేట్మెంట్కి మీనింగ్ ఏంటి చూడండి. While the NSO has made bold, చూడండి, make bold అంటే అర్థం ఏంటంటే speak in a confident manner. If someone is making bold, it means he is speaking in a very confident manner. చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాడు. సో NSO చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతూ రియల్ జీడిపిని మనకి 7.3% పేస్లో గ్రో అవుతుందని చెప్పి ప్రొజెక్ట్ చేశారు. ఫ్రమ్ 22-23 7.2%. అంతకుముందు 7.2% ఉంటే ఇప్పుడు 7.3% గ్రో అవుతుందని చెప్పి ప్రొజెక్షన్ చేయడం జరిగింది. అయితే స్క్రూటినీ ఆఫ్ సెవరల్ అవుట్పుట్ ఫిగర్స్ that together
ఫార్మ్ ద గ్రాస్ వాల్యూ యాడెడ్. సెవెరల్ కాదు, సెక్టరల్ అవుట్పుట్ ఫిగర్స్. మనకి జీవీఏ గురించి చెప్పాను గుర్తుందా? సప్లై సైడ్ అయితే జీవీఏ, డిమాండ్ సైడ్ అయితే జీడిపి అని చెప్పాను. సప్లై అంటే ఏంటి? డిఫరెంట్ సెగ్మెంట్స్. ఆ డేటా అంతా మనం స్క్రూటినీ చేస్తే మనకి అండ్ ద డిమాండ్ డేటా రిఫ్లెక్టెడ్ ఇన్ ఎక్స్పెండిచర్ నెంబర్స్. డిమాండ్ డేటాని మరియు సప్లై డేటాని మనం గమనిస్తే ఇట్ పాజిట్ an economy still searching for durable drivers of consumption-led growth. కన్జంప్షన్-లెడ్ గ్రోత్ అనేది వచ్చినట్టుగా కనిపించట్లేదు. కన్జంప్షన్-లెడ్ గ్రోత్ మనకి కనిపించట్లేదని క్లియర్గా తెలుస్తుంది. కన్జంప్షన్-లెడ్ గ్రోత్ అంటే అర్థం ఏంటి? ప్రజలు వస్తువులు సేవలు ఎక్కువగా కొనుగోలు చేయడం వల్ల వస్తున్న గ్రోత్ ఇది కాదు అని మనకు అర్థమవుతుంది. వైల్ ఓవరాల్ జీవీఏ గ్రోత్ is seen slowing to 6.9% from the preceding fiscal 7%, the agriculture, livestock, forestry and fishing sector, the bedrock of the rural economy, one of the largest providers of work and the second largest generator of economic value outside the services economy, will see output expanding by 1.8%, the slowest in 8 years and less than half of 22-23's 4% pace. సో ఈ నెంబర్స్ మీరు గమనిస్తే ఓవరాల్ జీవీఏ గ్రోత్ ఏమో మనకి 6.9% మాత్రమే గ్రో అవుతుంది. లాస్ట్ ఇయర్ 7% గ్రో అయితే ఈసారి 6.9% గ్రో అవుతుంది. ఈ జీవీఏలో అగ్రికల్చరు, లైవ్ స్టాక్, ఫారెస్ట్రీ, ఫిషింగ్ సెక్టర్, ఈ పర్టికులర్ సెగ్మెంట్ అంతా కూడా ఏంటి? ద బెడ్ రాక్ ఆఫ్ రూరల్ ఎకానమీ. రూరల్ ఎకానమీకి ఒక సాలిడ్ ఫౌండేషన్ అది. అండ్ దట్ థింగ్ అండ్ ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్రొవైడర్స్ ఆఫ్ ఎక్కువ మందికి పని కల్పించే సెగ్మెంట్ కూడా అదే. అండ్ సెకండ్ లార్జెస్ట్ జనరేటర్ ఆఫ్ ఎకనామిక్ వాల్యూ అవుట్ సైడ్ సర్వీసెస్ ఎకానమీ తర్వాత ఎక్కువ జీవీఏ జనరేట్ చేసేది కూడా ఈ సెగ్మెంటే. అండ్ ఈ సెగ్మెంట్ విల్ సీ అవుట్పుట్ ఎక్స్పాండింగ్ బై 1.8%. అక్కడ అవుట్పుట్ ఎక్స్పాన్షన్ కేవలం 1.8% మాత్రమే ఉండబోతోంది. ద స్లోయెస్ట్ ఇన్ 8 years. గత 8 సంవత్సరాల్లో ఇదే స్లోయెస్ట్ అని చెప్పొచ్చు. అండ్ లెస్ దాన్ హాఫ్ ఆఫ్ 22-23's 4% పేస్. 22-23లో 4% పెరిగింది. ఇప్పుడు కేవలం 1.8% మాత్రమే పెరగబోతోంది. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద స్లోయెస్ట్ గ్రోత్స్ కింద మనం చెప్పొచ్చు. అండ్ ఈవెన్ దిస్ పేస్ ఆఫ్ గ్రోత్ మే బీ ఆప్టమిస్టిక్ గివెన్ ద ఎస్టిమేటెడ్ షార్ట్ ఫాల్ ఇన్ ఖరీఫ్ అవుట్పుట్ అండ్ ల్యాగ్ ఇన్ రబీ సోయింగ్, పర్టికులర్లీ ఇన్ ప్యాడీ అండ్ పల్సెస్. అయితే ఈ గ్రోత్ ఏదైతే ఉందో ఇది కూడా ఆప్టమిస్టిక్గా మనం ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఎంత కూడా అయ్యే అవకాశం తక్కువ. ఎందుకని? ఎస్టిమేటెడ్ షార్ట్ ఫాల్ ఇన్ ఖరీఫ్ అవుట్పుట్. ఖరీఫ్ అంటే అర్థం ఏంటి మనకి? మాన్సూన్ సీజన్ స్టార్ట్ అయ్యేటప్పుడు వేసే పంటని ఖరీఫ్ అంటాం. అంటే జూను కదా మనకి మాన్సూన్ ఎంటర్ అవుతుంది, అప్పుడు వేసే పంట ఖరీఫ్. వింటర్లో వేసే పంట రబీ. రబీలో సోయింగ్ చాలా తక్కువ ఉంది, ల్యాగ్ ఉంది. ఖరీఫ్లో అవుట్పుట్ తక్కువ ఉందని క్లియర్గా మనకి తెలుస్తుంది. ఎస్టిమేషన్ అలా ఉంది. సో ఎస్పెషల్లీ ప్యాడీ అండ్ పల్సెస్లో ఈసారి అవుట్పుట్ తక్కువగా ఉండబోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఆ 1.8% కూడా వస్తుందా రాదా అనేది డౌట్. ఈక్వల్లీ ద సెకండ్ లార్జెస్ట్ కాంపోనెంట్ ఆఫ్ సర్వీసెస్ ఎకానమీలో సెకండ్ లార్జెస్ట్ కాంపోనెంట్ అయిన ది ఓమ్నిబస్, ట్రేడ్, హోటల్స్, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్, బ్రాడ్కాస్టింగ్ సెక్టర్. ఓమ్నిబస్ అంటే అన్నీ కలిపని. ట్రేడ్, హోటల్స్, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్, బ్రాడ్కాస్టింగ్ సెక్టర్ ఇదంతా కలిపిన సెగ్మెంట్ ఏదైతే ఉందో ఇది కూడా లార్జెస్ట్ ప్రొవైడర్ ఆఫ్ జాబ్స్. ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ టు విట్నెస్ మోర్ దెన్ హావింగ్ ఇన్ ద పేస్ ఆఫ్ గ్రోత్. దాని పేస్ ఆఫ్ గ్రోత్లో కూడా మోర్ దాన్ హావింగ్ కనిపిస్తుంది. అంటే లాస్ట్ ఇయర్ 14% గ్రో అయితే ఇప్పుడు 6.3% మాత్రమే ఆ సెగ్మెంట్ గ్రో అవుతుంది అనేది మనకు కనిపిస్తుంది. హియర్ టు ఇక్కడ కూడా ద ఎస్టిమేట్స్ రిఫ్లెక్ట్ ద ట్రెండ్ ఎవిడెంట్ ఇన్ ద NSO's November 30 రిలీజ్ ఆఫ్ సెకండ్ క్వార్టర్ GDP ఎస్టిమేట్స్ అండ్ అండర్స్కోర్ ద అండర్లయింగ్ లాస్ ఆఫ్ మొమెంటమ్ ఇన్ ద పోస్ట్ పాండమిక్ రిబౌండ్ ఇన్ సర్వీసెస్. పాండమిక్ తర్వాత సర్వీసెస్ రిబౌండ్లో మొమెంటమ్ అనేది రావట్లేదు. వీఆర్ లూజింగ్ మొమెంటమ్. సర్వీసెస్ సెక్టర్లో గ్రోత్ అనేది అనుకున్నంతగా రావట్లేదు. సర్వీసెస్ సెక్టర్లో అనుకున్నంత గ్రోత్ అనేది లేదు. దెర్ వాజ్ ఎ క్లియర్ లాస్ ఆఫ్ మొమెంటమ్. ఆన్ ద డిమాండ్ సైడ్, ఇఫ్ యూ లుక్ ఎట్ ద డిమాండ్ సైడ్, ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, we spoke about it, the largest component of GDP with a share that will 2 decades ago exceeded 60%, is projected to log its slowest non-pandemic year expansion in more than 20 years. PFCE మనం మాట్లాడుకున్నాం, హౌస్ హోల్డ్స్ యొక్క కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో ఇది 2 దశాబ్దాల క్రితం దీని షేర్ 60% పైన ఉండేది జీడిపిలో. ఓవరాల్ జీడిపిలో PFCE యొక్క షేర్ 60% పైనే ఉండేది ఒకప్పుడు. Now it is projected to log its slowest non-pandemic year expansion. సో ఇప్పుడు ఆ పర్టికులర్ సెగ్మెంట్
స్లోయెస్ట్ నాన్ పాండమిక్ ఇయర్ ఎక్స్పాన్షన్. నాన్ పాండమిక్ అంటే పాండమిక్ ఇయర్స్ కౌంట్ చేయకండి, అది వదిలేసి మిగిలిన సంవత్సరాలు తీసుకున్నా సరే గత 20 సంవత్సరాల్లో అది అమాంగ్ ద స్లోయెస్ట్ గ్రోత్ అని చెప్పి అంటున్నారు. అంత స్లో అంటే డిమాండ్ అంత తక్కువగా గ్రో అవుతుందని తెలుస్తుంది. At 4.4%, private consumption spending growth is estimated to have been at its lowest ebb since pandemic and the accompanying lockdowns caused spending to contract by more than 5% in 2021. 2021లో పాండమిక్ దాని యొక్క లాక్డౌన్స్ వల్ల 5% కాంట్రాక్షన్ వచ్చింది. ఆ తర్వాత ఇది లోయెస్ట్ లెవెల్, పిఎఫ్సిఈ లోయెస్ట్ లెవెల్లో గ్రో అవుతుందని చెప్పొచ్చు. అండ్ జస్ట్ ఓవర్ హాఫ్ ఆఫ్ 22-23 7.5%. లాస్ట్ టైం 7.5% పెరిగితే ఈసారి కేవలం 4.4% మాత్రమే గ్రో అవుతుంది. విత్ ద రూరల్ ఎకానమీ స్ట్రగ్లింగ్ అండర్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద మాన్సూన్ వ్యాగరీస్ అండ్ ద రిజల్టెంట్ వీక్నెస్ ఇన్ ఫార్మ్ అవుట్పుట్, demand for producers of a range of goods from soaps and detergents to packed foods and two-wheelers is yet to regain any kind of vigor in the hinterland. Hinterland అంటే అర్థం ఏంటి? మెయిన్ సిటీస్కి దూరంగా ఉన్న ప్రాంతాన్ని హింటర్లాండ్స్ అంటాం. సో రూరల్ ఎకానమీ స్ట్రగుల్ అవుతుంది. ఎందుకు? మాన్సూన్ వ్యాగరీస్ అంటే ఒక ప్రెడిక్టబిలిటీ లేకపోవడం, అంటే ఒకసారి ఎక్కువ వర్షాలు పడిపోవడం, ఒకసారి ఆగిపోవడం, ఇలా ఒక క్లారిటీ లేకుండా పద్ధతి లేకుండా పడ్డ వర్షాల వల్ల, దానివల్ల ఫార్మ్ అవుట్పుట్లో వస్తున్న వీక్నెస్ వల్ల రైతుల యొక్క ఆదాయం తగ్గి డిమాండ్ ఫర్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఎ రేంజ్ ఆఫ్ గుడ్స్, సోప్స్, డిటర్జెంట్స్, ప్యాకేజ్ ఫుడ్స్, టూ వీలర్స్ అన్నిటికీ ఉన్న డిమాండ్ అనేది పికప్ అవ్వట్లేదు. విగర్ అంటే ఎనర్జీ, బలం, ఇప్పటికీ కూడా వాడికి ఒక బలం అనేది ఇంకా రాలేదు. గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ విచ్ ఇంక్లూడ్స్ గవర్నమెంట్ క్యాపిటల్ స్పెండింగ్ రిమైన్స్ ద మెయిన్ బ్రైట్ స్పాట్ అండ్ డ్రైవర్ ఆఫ్ మొమెంటమ్. గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ అనేది మెయిన్ బ్రైట్ స్పాట్గా మనం చెప్పొచ్చు. అయితే మనకి ఇందాక 4 సెగ్మెంట్స్ పిఎఫ్సిఈ, జిఎఫ్సిఎఫ్, జిఎఫ్సిఈ, నెట్ ఎక్స్పోర్ట్స్ తీసుకుంటే అందులో గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ మాత్రమే బ్రైట్ స్పాట్గా ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ బాగా చేసింది కాబట్టి. గవర్నమెంట్ ప్రొడక్టివ్ కెపాసిటీ, ఎకానమీ యొక్క ప్రొడక్టివ్ కెపాసిటీ ఇంక్రీజ్ చేయడం కోసం చాలా ఎక్కువ ఖర్చు అనేది పెట్టింది. సో అందుకోసం మనం గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ మాత్రమే ఇట్ రిమైన్స్ ద మెయిన్ బ్రైట్ స్పాట్ అండ్ డ్రైవర్ ఆఫ్ మొమెంటమ్. ద ఎన్ఎస్ఓ పెగ్స్ GFCF growing 10.3% to reach a record 34.9% share of GDP this fiscal. నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ GFCF 10.3% గ్రోత్ అని ఎస్టిమేట్ చేస్తుంది. సో జీడిపిలో క్లోజ్ టు 35% కాంట్రిబ్యూషన్ దానికే వచ్చేలా కనిపిస్తుంది. విత్ ద జనరల్ ఎలక్షన్ జస్ట్ అహెడ్, పాలసీ మేకర్స్ ఫేస్ అన్ అన్ఎన్వియబుల్ చాయిస్. Keep the spending spigot fully open to prop up growth at the risk of fiscal slippage, or tighten the purse strings and risk further loss of momentum. సో గవర్నమెంట్కి ఉన్న పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి. అన్ఎన్వియబుల్ చాయిస్ అంటే ఎవడు ఎలాంటి పరిస్థితి కోరుకోరు అని అర్థం. ఎన్వి అంటే అర్థం ఏంటి? జెలసీ. అన్ఎన్వియబుల్ అంటే ఎవరు కోరుకోనిది. ఓకే, అది మాకు కావాలి, అయ్యో అది మిస్ అయిపోయే అవకాశం అని ఎవరు కోరుకోని అని అర్థం. సో గవర్నమెంట్ పరిస్థితి ఎలా ఉందంటే స్పెండింగ్ ఫుల్గా చేసేసి గ్రోత్ని సపోర్ట్ చేయడం అనేది ఒకటి, దానివల్ల ఫిస్కల్ స్లిప్పేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఎక్స్పెండిచర్ బాగా పెరిగిపోయి, ఇన్కమ్ కంటే ఎక్స్పెండిచర్ పెరిగిపోయి మనకి ఫిస్కల్ డెఫిసిట్ పెరిగిపోయి డెట్ లెవెల్స్ బాగా పెరిగిపోయే అవకాశం ఉంటుంది. అది ఒక చాయిస్ గవర్నమెంట్కి. రెండో చాయిస్ ఏంటి? టైటన్ ద పర్స్, అంటే డబ్బులు టైట్ చేసేసి ఖర్చు తగ్గించేసి రిస్క్ ఫర్దర్ లాస్ ఆఫ్ మొమెంటమ్. ఎకానమీ యొక్క గ్రోత్ మొమెంటమ్ ఇప్పటికే లాస్ అవుతుంది, అది ఇంకా ఫర్దర్ లాస్ అయ్యే పరిస్థితి తెచ్చుకోవడం. సో ఇది చేయాలా, అది చేయాలి. ఇక స్పెగట్ అంటే ఒక ట్యాప్ లాగా అనమాట, ఇట్స్ లైక్ ఎ ట్యాప్. అర్థమైందా? సో ఖర్చు ఎక్కువ పెడుతూ కంటిన్యూ చేస్తే డెట్ లెవెల్స్ పెరిగిపోవచ్చు, మన రేటింగ్ పడిపోవచ్చు, ఫిస్కల్ స్లిప్పేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఖర్చు తగ్గిస్తే ఎకానమీ యొక్క గ్రోత్ మొమెంటం దెబ్బతినే అవకాశం ఉంది. మరి రెండిట్లో గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది తెలియదు. సో ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా ప్రభుత్వం పరిస్థితి ఉంది అని ఆర్టికల్ మనకి చెప్తుంది. అర్థమైందా? You have to be 100% clear in conceptual clarity as far as economy is concerned. పాలిటీ డీల్ చేసినట్టుగానో లేదా మనకి హిస్టరీ డీల్ చేసినట్టుగానో ఎకానమీని డీల్ చేయకూడదు. ఎయిదర్ యూ నో ఇట్ ఆర్ యూ డోంట్ నో ఇట్. పక్కాగా ఇప్పుడు పాలిటీలో ఒక పర్టికులర్ అంశం గురించి మాట్లాడమంటే ఒకళ్ళు అలా మాట్లాడతారు, ఇంకోలా మాట్లాడతారు. రెండు కరెక్టే, ఇది వీడి వెర్షన్ అది వాడి వెర్షన్ అని అనుకుంటుంది. ఎకానమీలో అలా వెర్షన్స్ ఉండవు. ఎకానమీలో మీకు వెర్షన్స్ లేవు. కొన్ని సందర్భాల్లోనే వెర్షన్స్, దట్టు ఈ ఫార్ములాస్ వచ్చినప్పుడు, కాన్సెప్ట్స్ వచ్చినప్పుడు దేర్ ఆర్ నో వెర్షన్స్. సో యూ హ్యావ్ టు బీ 100% క్లియర్, నాట్ 50% ఆర్ 20% ఆర్ 10%. ఏ డౌట్ ఉన్నా నేను క్లియర్గా చెప్తాను. అండ్
If you are still a beginner and haven't yet kick-started your preparation, you better kick-start it. ఏదో ఒక సబ్జెక్ట్తో మీరు ఒక ఫుల్గా జాయిన్ అవ్వడానికి మీకు ఇంకా మనీ ఇష్యూస్ ఉన్నా, ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎల్టీఎక్స్ క్లాసెస్లో ఒక సింగిల్ సబ్జెక్ట్తో కూడా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు. యూ కెన్ కిక్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ విత్ ఎకానమీ ఆర్ హిస్టరీ ఆర్ పాలిటీ ఆర్ జాగ్రఫీ. ఏ ఒక్క సబ్జెక్ట్తోనైనా మీరు స్టార్ట్ చేయాలన్నా మీకు స్కోప్ ఉంటుంది. రేపు పొద్దున మీరు ఫుల్ ప్రోగ్రామ్కి అప్గ్రేడ్ అయినప్పుడు మీరు కట్టే ప్రతి రూపాయిని కౌంట్ చేస్తాం. యూ కెన్ కిక్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ విత్ ఓన్లీ ఎకానమీ, ఆర్ యూ కెన్ కిక్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ విత్ ఓన్లీ హిస్టరీ, లేదా ఓన్లీ జాగ్రఫీ, ఓన్లీ పాలిటీ. అలా కూడా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది మీ చాయిస్. లైఫ్ టైం వ్యాలిడిటీ కావాలంటే మీకు 4,999 అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ మీరు 1 monthలో చదివేసుకుంటామంటే మీకు 9,999, 999 రూపీస్ పే చేస్తే వీటిలో ఏదైనా సరే మీకు 1 month యాక్సెస్ వస్తుంది. అలాగే ఇక్కడ కోర్సెస్ కూడా ఇఫ్ యూ గో ఫర్ 1 month యాక్సెస్ 9,999 అవుతుంది, 999, ఆర్ ఓవరాల్గా 999 కడితే చాలు. లైఫ్ టైంకి 4,999. నేను ఎప్పుడు లైఫ్ టైమే సజెస్ట్ చేస్తాను. యూ విల్ హ్యావ్ ఎనఫ్ టైం, నచ్చినప్పుడు చదివే అవకాశం, ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. బట్ డిసిప్లిన్డ్గా నేను చదువుకుంటాను అనుకుంటే మీరు 999 కూడా మనకి ఎనఫే. దీన్ని యూజ్ చేసి మీరు ఎనీ ఆఫ్ దీస్ 9 subjects మీరు పికప్ చేసుకోవచ్చు. ఓకేనా? రైట్. అండ్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఆఫ్లైన్లో ప్రిపేర్ అవుదాం అనుకునే వాళ్ళకి దిస్ ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ ఆపర్చునిటీ. మీలో కొంతమంది హైదరాబాద్ వాళ్ళు ఉండొచ్చు, తెలంగాణ వాళ్ళు ఉండొచ్చు, ఏపీ వాళ్ళు ఉండొచ్చు, ఎక్కడ వాళ్ళైనా సరే, హైదరాబాద్ ఈజ్ పార్ట్ ఆఫ్ తెలంగాణ, ఎక్కడ వాళ్ళైనా సరే మీరు వైజాగ్లో నా సమక్షంలో మీరు యూపీఎస్సీ ప్రిపరేషన్ చేయాలి అనుకుంటే యు ఆర్ మోర్ దాన్ వెల్కమ్. మనకి స్ట్రెంత్ కూడా లిమిటెడ్ ఉంది. నేను ప్రతి ఒక్కరిపైన పర్సనల్ కేర్ నేను తీసుకుంటాను. ఎలా చదువుతున్నారో నేను దగ్గర నుండి చూస్తాను. సో కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. అండ్ యూపీఎస్సీ ప్రోగ్రామ్ ఆఫ్లైన్లో లైఫ్ టైం వ్యాలిడిటీతో, అంటే జాబ్ వచ్చేంత వరకు మీరు ఆఫ్లైన్ క్లాసెస్ ఎన్నాళ్ళైనా రావచ్చు. 48,000కి యూపీఎస్సీ జిఎస్ ప్లస్ సిసాట్, మీకు జిఎస్ ప్లస్ సిసాట్ కంప్లీట్గా ప్లస్ ఎస్ఏ కంప్లీట్గా లైఫ్ టైం వ్యాలిడిటీతో మనం అందిస్తున్నాం. అండ్ వీటితో పాటు మీకు ఆన్లైన్లో మళ్ళీ ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కంప్లీట్గా ఫ్రీగా వస్తాయి. ఎడిషనల్గా 19 పుస్తకాలు కంప్లీట్ జిఎస్ మరియు సిసాట్ కవర్ చేసే 19 బుక్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎల్టీఎక్స్ క్లాసెస్లో 19 పుస్తకాలు కూడా మీకు లభిస్తాయి. సో ఇంత మంచి అవకాశం మీకు మళ్ళీ మళ్ళీ రాదు. మీకు ఒక బుక్ చూపిస్తాను, ఇట్లా ఉంటాయి. సో ఐ డోంట్ నో వెదర్ యూ కెన్ సీ ఇట్ ఆర్ నాట్. ఐ విల్ షో యూ. సో యూ కెన్ సీ ఇట్, రైట్? సో ఈ రకంగా యూ విల్ గెట్ ద బుక్స్. మన ఇన్స్టిట్యూట్ బ్రాండెడ్ బుక్స్ మీకు ప్రతి ఒక్క సబ్జెక్ట్కి, ఇలా ఫిజికల్ జోగ్రఫీ, ఇండియన్ జోగ్రఫీ, ఇలా టోటల్ మీకు 19 బుక్స్ వస్తాయి. యూ కెన్ సీ దిస్ ఈజ్ ద బుక్ ఫర్ సిసాట్. సో విల్ గెట్ 19 బుక్స్ వెన్ యూ ఆర్ జాయినింగ్ ఆఫ్లైన్ క్లాసెస్. ఓకే, ఇంక్లూడింగ్ యూ ఆల్సో హ్యావ్ దిస్ వన్, జిస్ట్ ఆఫ్ సెకండ్ ఏఆర్సీ కూడా ఇందులో ఇంక్లూడ్ అవుతుంది. యు ఆర్ గెటింగ్ ఆల్ దీస్ థింగ్స్ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్. దిస్ ఈజ్ యువర్ ఐఆర్ బుక్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, అన్ని సబ్జెక్ట్స్ కూడా మనకి కవర్ అయిపోతాయి. బుక్స్ కోసం మళ్ళీ మీరు అన్లెస్ యూ రియలీ వాంట్ టు గో ఫర్ స్టాండర్డ్ బుక్స్ కొనాలంటే కొనుక్కోవచ్చు. బట్ అదర్వైజ్ మీకు దీస్ ఆర్ గుడ్ ఎనఫ్ అనమాట. టోన్ ఆఫ్ ద ప్యాసేజ్ కైండ్ ఆఫ్ క్రిటికల్గా ఉంది. ప్రభుత్వాన్ని కొంచెం విమర్శిస్తూ ఉంది. అండ్ డిస్క్రిప్టివ్గా ఉంది. డేటాని అనలైజ్ చేస్తుంది కాబట్టి డిస్క్రిప్టివ్ అని చెప్పొచ్చు. ఎనీథింగ్ ఎల్స్? ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. Any more questions? Yeah, Gayatri.